ना राग रहे ना द्वेष रहे, ना राग रहे, हम सबका प्यार पाले। आओ इस संसार में सम्मानित जीवन जी ले, सम्मानित जीवन जी ले। समय की पुकार है, समय की पुकार, समय की पुकार है, समय की पुकार। हाँ, सफल है करना वक्त हमें, जीवन में दृढ़ता लाए, प्रेम सरस रस बरसाए, दृष्टि में दिव्यता लाए, दिव्यता लाए। मन में रखें हम क्षमा भाव, जन जन का आदर कर ले। आओ इस संसार में सम्मानित जीवन जी ले, सम्मानित जीवन जी ले। समय की पुकार है, समय की पुकार, समय की पुकार है, समय की पुकार। ఓం శాంతి. ఈరోజు మనం చాలా అదృష్టవంతులం, చాలా ఆనందం మనందరికీ. ఎందుకంటే ఈరోజు వాతావరణం కూడా కొంచెం వర్షం పడి చల్ల చల్లగా శీతలంగా ఉంది. వాతావరణం కూడా ఇది సంధ్యా సమయం. ఈ సంధ్యా సమయంలో చల్లని వాతావరణంలో మనందరం మధుబన్ కూడా తిరిగి వచ్చాం. ఇప్పుడు మనస్సు బుద్ధితోని మనం ఉన్న చోటకి మనం మధుబన్ వాతావరణాన్ని తెచ్చుకున్నాము. అంతేకాదు మధుబన్ అన్నయ్యని కూడా తెచ్చేసుకున్నాం. మనం ఆన్లైన్లో మనందరితో కలవడానికి మధుబన్ నివాసి అన్నయ్య బ్రహ్మకుమార్ వేణుగోపాల్ అన్నయ్య మన ముందు విచ్చేసి ఉన్నారు. అన్నయ్య యొక్క పరిచయం కొద్ది మాటల్లో నేను వినిపిస్తాను. అన్నయ్య మన తెలుగు అన్నయ్య. ఇప్పుడు తెలంగాణ, ఒకప్పుడు ఆంధ్రలో కరీంనగర్ ప్రాంతంలో శారీరక జన్మ జరిగింది అనేది. అన్నయ్యకు చిన్నప్పటి నుండి భక్తి సంస్కారం, సేవాభావం అనేది ఎక్కువ. ఆ కారణంగా 12 ఏళ్ల వయసు నుండే అన్నయ్య ఆర్ఎస్ఎస్ సేవా సంఘంలో చేరి అనేక సేవా కార్యక్రమాలను నిర్వర్తించారు, సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ చిన్న వయసు నుండే ఎన్సిసి కార్యక్రమాలు కూడా చాలా ఎక్కువగా చేసేవారు అన్నయ్య స్టూడెంట్ లైఫ్లో. తర్వాత 1994లో బ్రహ్మకుమారి సంస్థలో రావటం, ఈ జ్ఞాన మార్గంలో రావడం అనేది జరిగింది. మరి మానవ సేవ, ఈశ్వరీయ సేవ అనే భావాలు కలిగి ఉంటూ విశ్వాత్మలకు శాంతినిచ్చే సేవ గొప్ప సేవ అని గుర్తించి అన్నయ్య 1997లో ఈ సేవ కోసం అంకితమై
బ్రహ్మకుమారీస్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి మౌంట్ ఆబు పాండవ భవన్లో ఉంటూ వీడియో డిపార్ట్మెంట్లో తన సేవలు చేస్తున్నారు. పీస్ ఆఫ్ మైండ్ ఛానల్లో ప్రేరణ అనేటటువంటి ఒక కార్యక్రమానికి డైరెక్టర్ అయి ఉన్నారు అన్నయ్య. ఈ సందర్భంగా ప్రేరణ అని ప్రాజెక్ట్ అన్నయ్య స్టార్ట్ చేసింది 2014లో. ఈ కార్యక్రమం నిమిత్తంగా షూటింగ్స్ చేయటం కోసం 1,00,000 కిలోమీటర్ల యాత్ర చేస్తూ సంపూర్ణ భారతదేశంలో 400 మంది పైగా సీనియర్ దీదీలు, సీనియర్ అక్కయ్యల యొక్క అనుభవాలు షూటింగ్ చేశారు, రికార్డింగ్ చేశారు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సీనియర్ అక్కయ్యల యొక్క అనుభవాలు విని అనేక మంది కుమారి అన్నయ్యల అక్కయ్యల్లో, అలాగే అజ్ఞాని ఆత్మల్లో కూడా ప్రేరణ కలిగి వారి జీవితాల్లో ఒక పరివర్తన వస్తుంది. కుమారిల్లో కూడా పురుషార్థం ఎలా చేయాలనేది అర్థమయ్యి త్యాగము, తపస్సు మొదలైన గుణాలు అభివృద్ధి అవుతాయనే ఉద్దేశంతో ఈ ప్రేరణ అనే ప్రాజెక్ట్ తీసుకున్నారు అన్నయ్య. ఒక 400 పైగా షూటింగ్స్ చేశారు అన్నయ్య. అందులో 250 ఎపిసోడ్స్ ప్రచురించటం జరిగింది పీస్ ఆఫ్ మైండ్ ఛానల్లో. 250 ఎపిసోడ్స్ వరకు రిలీజ్ అయ్యాయి. ఈ విధంగా అన్నయ్య ఇప్పుడు 2021లో బీకే వేణుగోపాల్ మధుబన్ అంటూ ఛానల్ కూడా ప్రారంభించి దాని ద్వారా తెలుగు అన్నయ్యలు అక్కయ్యలకు చాలా విషయాలు, ఈశ్వరీయ జ్ఞాన యోగానికి సంబంధించిన విషయాలే కాకుండా ఆరోగ్యానికి టిప్స్, అటువంటి కొన్ని విషయాల్ని కూడా ఈ ఛానల్ ద్వారా ఇస్తూ అందరికీ లాభాన్ని అందించి సేవ చేస్తూ ఉన్నారు అన్నయ్య. ఈ ఛానల్లో మీరు కూడా చూడొచ్చు ఆ క్లాసెస్. అవి అన్నయ్య కామెంటరీస్ కూడా బాగా చేయిస్తూ ఉంటారు. ఈరోజు అటువంటి మహాన్ సేవాభావం, సేవా కార్యక్రమంలో తన జీవితాన్ని అంకితం చేసినటువంటి విశేషమైనటువంటి అన్నయ్య ఆదరణీయ బ్రహ్మకుమార్ వేణుగోపాల్ అన్నయ్యకు మన పరివార అందరి తరపు నుండి ఆన్లైన్లో స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం అన్నయ్య, స్వాగతం. పుష్పగుచ్చంతో స్వాగతం మీకు స్వీకరించండి. ఇప్పుడు 2 నిమిషాలు టాపిక్ కంట్రోల్ యోగం చేసిన తర్వాత అన్నయ్య అనుభవయుక్తమైనటువంటి వాక్యాలు, విషయము సమయం యొక్క పిలుపు అనే విషయం పైన అన్నయ్య మనందరి ముందు తన అనుభవంతో కూడిన కొన్ని విషయాలు తెలియచేస్తారు, చర్చిస్తారు. ఓం శాంతి. शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वहीं होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हमसा नहीं कोई जमाने में रचना
जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ఓం శాంతి అన్నయ్య, మీరు స్టార్ట్ చేయొచ్చు. 8:30 వరకు కూడా మీ విషయాన్ని సాగించవచ్చు. తర్వాత పరివారం యొక్క ఫీడ్బ్యాక్, పరివారం ఎవరైనా ప్రశ్నలు అడగడం, అది కూడా ఒక 20 నిమిషాలు ఉంటుంది. ఓం శాంతి. డ్రామానుసారంగా బాబా మనకు ఈరోజు సమయాన్ని ఇచ్చారు వార్తాలాపం చేసుకోవడానికి. విశేషంగా ఇప్పుడేదైతే సమయం నడుస్తుందో ఈ సమయం యొక్క మహత్వాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే సమయము ఒక గొప్ప టీచర్. ఈ విధంగా ఈరోజు టీచర్స్ డే కదా. టీచర్స్ డేలో మనం విశేషంగా బాబాకు ఈరోజు అమృతుల నుంచి ధన్యవాదాలు చెప్తూ వచ్చాము. బాబా గ్రీటింగ్స్ చెప్తూ వచ్చాము. బాబా కేవలం మనకు బాబానే కాదు, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా. అంతేకాక బాబా మనకు సర్వ సంబంధాలతో అనుభవాన్ని చేపిస్తున్నారు. ఈరోజు మురళిలో కూడా ఎంత మంచిగా బాబా స్పష్టంగా మనకు తెలియజేశారు. పిల్లలు, మీరు సంగమయుగంలో ఏ విధమైన స్థితిలో ఉంటారో అదే విధంగా దాని ఆధారంగానే పూర్తి భవిష్యత్తు అనగా సత్యుగం యొక్క పదవి, మన సత్యుగం యొక్క పరిస్థితులు దాని ఆధారంగా ఉంటాయని. నేను ఎప్పుడు మనసులో ఒక స్లోగన్ ఎల్లప్పుడూ పెట్టుకుంటాను. హిందీలో ఫస్ట్ చెప్తాను. जो संगम युग में जितना खुश रहेंगे सारे कल्प में भी उतना ही खुश रहेंगे. దీనిలో ఒకటి అటెన్షన్ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే, సంగమ యుగంలో మనం ఎంత సంతోషంగా ఉంటామో పూర్తి కల్పంలో కూడా అంతే సంతోషంగా ఉంటాము. కండిషన్ ఎంతైతే ఇప్పుడు ఉంటామో అంతే పూర్తి కల్పంలో ఉంటాము. కాబట్టి మనము ఇది చెక్ చేసుకోవాల్సిన విషయము. సంగమ యుగంలో మనకి ఏదైతే బాబా దొరికారో శ్రేష్ఠ జ్ఞానం దొరికింది. బాబా మనను త్రినేత్రిగా, త్రికాలదర్శిగా, త్రిలోకినాథ్గా చేశారు. మనం ఎప్పుడు సంతోషంగా ఉండలేకపోతే ఇంకెప్పుడు సంతోషంగా ఉండగలుగుతాం? ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాల్సిన విషయం. ఈరోజు బాబా మురళిలో పూర్తిగా అన్ని చెకింగ్ అంటూ అన్ని చెక్ చేసుకోమని చెప్పారు. అదేవిధంగా ప్రతిరోజు మనం ఇది చెక్ చేసుకోవాలి. సంగమ యుగంలో నాకు పరమాత్మ దొరికిన తర్వాత నేను ఎంత సంతోషంగా ఉండాలో అంత సంతోషంగా ఉంటున్నానా? ఎవరైతే సంగమ యుగంలో బాబా దొరికిన తర్వాత కూడా సంతోషంగా ఉండలేకపోతున్నారో పూర్తి కల్పంలో సంతోషంగా ఎప్పుడు ఉండలేరు. కారణం ఏంటంటే ఇప్పుడు స్వయం మనం పరమాత్మ యొక్క పాలనలో ఉన్నాము. మరి ఇప్పుడే సంతోషం లేకపోతే ఇంక పూర్తి కల్పంలో ఎలా ఉండగలుగుతాం? పూర్తి కల్పంలో మనకు నా ఈశ్వరీయ జ్ఞానం లేదు, నా ఆత్మిక స్మృతి లేదు, నా పరమాత్మ తోడు లేడు. మరి ఇప్పుడు మనం సంతోషంగా ఉండలేకపోతే అప్పుడు ఎలా ఉండగలుగుతాం? కాబట్టి ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. నేను ఎల్లప్పుడూ ఒక స్లోగన్ మనసులో పెట్టుకుంటున్నది ఏంటంటే, వాళ్ళ సంగమ యుగంలో
బాబా దొరికిన తర్వాత కూడా మనము ఒక 50% సంతోషంగా ఉంటున్నాం, 50% నార్మల్ గా ఉంటున్నాం అనుకోండి. చలో దుఃఖము బాధ లేకుండా నార్మల్ గా ఉంటున్నాం అనుకోండి. పూర్తి కల్పంలో ఏమవుతుంది? ఈరోజు బాబా చెప్పిన విధంగా సంగమయుగంలో ఏ స్థితిలో ఉంటామో పూర్తి కల్పంలో కూడా అదే స్థితిని అనుభవం చేస్తాము. కాబట్టి సంగమయుగంలో మనము 50% సంతోషంగా ఉంటున్నాము అంటే పూర్తి కల్పంలో కూడా నేను 50% సంతోషంగా ఉంటాను అని మన తలరాత మనమే రాసుకుంటున్నాం. బాబా సంగమయుగంలో మన భాగ్యం యొక్క కలం, మన భాగ్యం యొక్క పెన్ మన చేతిలోనే ఇచ్చారు. పిల్లలు ఇప్పుడు మీరు ఎంత ఉమంగ ఉత్సాహంలో, ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉంటారో దీని ఆధారంగానే పూర్తి కల్పానికి మీరు మీ తలరాతను, మీ భాగ్య రేఖను రాసుకుంటున్నారు అని. కాబట్టి ప్రతిరోజు మనము చెక్ చేసుకోవాలి. సంగమయుగం యొక్క ప్రతి సమయం యొక్క ఆనందాన్ని నేను తీసుకుంటున్నానా? ఎవరైతే సంగమయుగంలో ప్రతి సెకండ్ యొక్క ఆనందాన్ని తీసుకుంటారో వారే పూర్తి కల్పంలో ఆనందంగా ఉండగలుగుతారు. సంగమయుగంలో అమృతుల నుంచి రాత్రి వరకు బాబా ఇచ్చిన శ్రీమతం యొక్క ఆనందం. శ్రీమతము కంపల్సరీ కాదు, మజ్బూరి కాదు. ఇది కూడా శ్రీమతం అనేది బాబా మనకు ప్రేమగా ఇచ్చింది. ఎంత మనం శ్రీమతాన్ని పాలన చేస్తామో అంతగా మన ఉన్నతి అనేది అవుతుంది. అమృతుల నుంచి రాత్రి వరకు బాబా ఇచ్చిన శ్రీమతాన్ని మనం ఎంతగా ప్రేమగా పాటిస్తామో అంతే ఈ బ్రాహ్మణ జీవితంలో మనము ఆనందాన్ని అనుభవం చేయగలుగుతాం. ఎవరైతే కష్టంగా పాలన చేస్తున్నారో వారి జీవితంలో పూర్తి ఆనందము అనుభవం కాదు. అది బాబా చెప్పారు కదా, పరమాత్మ ప్రేమలో లీనం కావడం. ఎంత మనం పరమాత్మ ప్రేమలో లీనమవుతామో అంతగా మనకు కష్టం అంటూ అనుభవం కాదు. జహా ఇష్ట హై వహా కష్ట నహీ. ఎక్కడైతే ఇష్టం ఉందో అక్కడ కష్టం ఉండదు, ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ బాధ ఉండదు. కాబట్టి మనం ఇష్టపూర్వకంగా ఎప్పుడైతే శ్రీమతాలని పాలన చేస్తూ పురుషార్థాన్ని చేస్తామో అప్పుడు జీవితంలో పూర్తి ఆనందాన్ని అనుభవించగలుగుతాం. ఈరోజు బాబా చెప్పి సఫలతామూర్తి. మనం ఎల్లప్పుడూ సఫలతామూర్తులుగా కావాలి అంటే దానికి ఆధారము ఒకటి శ్రీమతాన్ని పాలన చేయడము, రెండవది సర్వ సంబంధాలు ఒకే బాబాతో పెట్టుకోవడం. ఇప్పుడు సమయం మనకు అన్ని రకాలుగా చెప్తుంది, సమయము ఎంత దగ్గరికి వస్తుంది అనేది. మనం అనేక పరిస్థితులు కూడా చూసాం. ఇప్పుడు ఇంకా ముందు ఇంకా అనేక పరిస్థితులు వచ్చే ఉన్నాయి. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు అంతా ఓకే. ఇప్పుడు ఒకటే వైపు నుంచి ప్రాబ్లం వస్తుంది, వన్ సైడ్. ఒక నలువైపు నుంచి ప్రాబ్లం వస్తే ఒక సైడ్ నుంచి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఫేస్ చేయలేకపోతే మన నలువైపు నుంచి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఫేస్ చేయగలుగుతామా? ఏ విధంగా ఎగ్జామ్స్ కన్నా ముందు పిల్లలకు క్వార్టర్లీ ఎగ్జామ్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, మంత్లీ పేపర్స్ ఇలా పెడుతూ ఉంటారో అలా బాబా మనకు చిన్న చిన్న పేపర్స్ చూపిస్తూ ఉన్నారు. అంతిమ సమయం యొక్క పేపర్ అనేది ఒకేసారి అన్ని రకాల పరీక్షలు వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క పేపర్ ఎగ్జాంపుల్ గా బాబా మనకు ట్రయల్ గా తీసుకుంటున్నారు పేపర్స్, పరీక్ష. మనం దీనిలోనే పాస్ కాలేకపోతే అంతిమ సమయం మనము పాస్ కాలేము. కొందరు అనుకుంటారు సమయం ఉంది కదా, లాస్ట్ లో తీవ్ర పురుషార్థం చేస్తాము. అలా చేయలేము. ఎందుకంటే లాస్ట్ సమయం ఏదైతే ఉందో అది పురుషార్థం చేసే సమయం కాదు. లాస్ట్ సమయం ఏదైతే ఉందో అది ప్రత్యక్షత యొక్క సమయము. రెండవది సాక్షాత్కారం యొక్క సమయం. అది మనం అంతిమ సమయంలో మనం పురుషార్థం చేయలేము. ఆ సమయం కన్నా ముందే మనము సాక్షాత్కార మూర్తులుగా మరియు
అనుభవి మూర్తులుగా కావాలి. బాబానే ఎక్ బార్ బాబా కూడా సర్ముడిలో చెప్పారు, జో లంబే సమయ కా అభ్యాసి హోంగే వహి పాస్ హోంగే. ఎవరైతే చాలా సమయం నుంచి మనసా సేవ చేస్తున్నారో, ఎవరైతే చాలా సమయం నుంచి అశరీరి అయ్యే అభ్యాసం చేశారో, ఎవరైతే చాలా సమయం నుంచి విశ్వ కళ్యాణకారి స్థితిలో ఉండి విశ్వాత్మలకు శక్తులను అందించారో, ఎవరైతే అనేక సంవత్సరాల నుంచి ప్రకృతికి మరియు పంచతత్వాలకు సూక్ష్మ శక్తుల ద్వారా పాలన ఇచ్చారో, ఎవరైతే ఎల్లప్పుడూ విశ్వ కళ్యాణకారి స్థితిలో ఉండి అనేక సంవత్సరాల నుంచి విశ్వంలో నలువైపులా శుద్ధమైన ప్రకంపనాలు వ్యాపింపచేశారో, అటువంటి ఆత్మలే అంతిమ సమయంలో పాస్ అవుతారు. ఏదైతే అంతిమ సమయం ఉందో అది పురుషార్థ సమయం కాదు అనేది మనకు పక్కా గుర్తుంచుకోవాలి. ఆ సమయంలో అందరూ మీరు 2 సంవత్సరాల నుంచి జ్ఞానం నడిచారు కదా, మాకు ఆత్మానుభూతి చేపించండి, మాకు పరమాత్మానుభూతి చేపించండి, మాకు సాక్షాత్కారం చేపించండి, మాకు ముక్తినివ్వండి, మాకు జీవన్ముక్తినివ్వండి, మాకు శాంతిని అనుభవం చేపించండి, మాకు దుఃఖాల నుంచి ముక్తులు చేయండి అని మన దగ్గరికి వస్తారు. ఆ సమయంలో ఒకవేళ మనం రెడీగా లేకపోతే ఏమనుభవం చేపిస్తాం? కాదండి, మేము 2 సంవత్సరాల నుంచి జ్ఞానం నడిచాము కానీ మేము కూడా పూర్తిగా అనుభవం చేయలేదు అని అంటామా? కాదు కదా. సమయం కన్నా ముందే మనం రెడీ కావాలి అని లక్ష్యం పెట్టుకోవాలి. ఒకటి, సమయం ఏం చెప్తుందో తెలుసుకోవడము. రెండవది, సమయం కన్నా ముందు రెడీ కావాలని లక్ష్యం పెట్టుకోవాలి. మూడవది, నేను సమయానికి ఏ విధంగా తయారు కావాలి అనే లక్ష్యం కూడా మన ముందు ఉండాలి. ఏ విధంగా ఇప్పుడైతే ట్రాఫిక్ కంట్రోల్ 7:30 ట్రాఫిక్ కంట్రోల్ మనము 7:25కే చేసుకున్నాం, సమయం కన్నా ముందే చేసుకున్నాము. ఒకవేళ సమయానికి చేస్తే ఆ మార్క్స్ అనేది సమయానికి చెందుతాయి, మనకు కాదు. ఎగ్జాంపుల్ గా ఒక మాతాజీ చాలా రోజుల నుంచి నా డబ్బంతా బాబాకే, నా డబ్బంతా బాబాకే, నా డబ్బంతా బాబాకే అంటూ ఉండేది, కానీ ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు బాబా సెంటర్కు హెల్ప్ చేయలేదు. మొన్న కరోనా టైంలో సడన్ గా శరీరం వదిలేసింది. బాబాకు ప్లేస్ కూడా ఇవ్వాలనుకుంది, డబ్బులు కూడా ఇవ్వాలనుకుంది. నేను అవసరం ఉన్నప్పుడు ఇస్తానక్కే, అవసరం ఉన్నప్పుడు చెప్పండి అక్కే, అవసరం ఉన్నప్పుడు చెప్పండి అంటూ ఉండేది. సడన్ గా శరీరం వదిలేసిన తర్వాత ఏం చేయలేకపోయింది. ఆ పరివారం వాళ్ళు ఆ డబ్బులు బాబాకు చెందనివ్వలేదు. అంటే మనము సమయంకి ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో వారు పాస్ కాలేరు. ఒకవేళ కొందరు ఎలా అంటే వారు ఉన్నప్పుడు అంత డబ్బు బ్యాంకులో పెట్టుకొని ఉంచేవారు, లాస్ట్ లో శరీరం వదిలిన తర్వాత బాబాకు రాసి ఇచ్చేవారు అనమాట. అప్పుడు మార్క్స్ సమయానికి వచ్చినాయి, మీకు కాదు. కాబట్టి మనకు మార్క్స్ రావాలి అంటే మనం ఉన్నప్పుడే అన్ని చేసుకోవాలి, సమయం కన్నా ముందే అన్ని చేసుకోవాలి. సమయానికి మార్క్స్ ఇవ్వద్దు. మీరు సమయానికి చేస్తే సమయానికి 50%, మీకు 50% మార్క్స్. సమయం కన్నా ముందు చేస్తే 100% భాగ్యము మనదే అవుతుంది. కాబట్టి మనకు టీచర్ ఎవరు? బాబా మరియు మనము. ఎప్పుడైతే మనము బాబాను సద్గురువును తోడుగా పెట్టుకొని స్వయం బాబా మన టీచర్ మరియు స్వయమే మనము టీచర్గా అయి ఎప్పుడైతే పురుషార్థం చేస్తామో అప్పుడు మనము ఉన్నత పదవిని పొందగలుగుతాం. కాబట్టి టీచర్ సమయానికి కానీ పరిస్థితులను కానీ చేయకండి. సమయం మీకు టీచర్ అయింది, పరిస్థితులు మీకు టీచర్ అయినాయి అంటే మీకు పూర్తి మార్క్స్ లభించదు. మామూలుగా బాబా చెప్తారు కదా, తెలివైన వ్యాపారస్తులు కావాలి. ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా, నేను ఒకవేళ 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నాకు 200 రావాలి అని. ఎవరు తక్కువ రాలేదు అనుకోరు కదా. అదేవిధంగా మనం ఏదైతే సమయాన్ని కేటాయిస్తున్నామో, ఏదైతే పురుషార్థం చేస్తున్నామో ఆ పురుషార్థము సమయం కన్నా ముందు చేసినట్లయితే ఆ పూర్తి భాగ్యము మనకు అవుతుంది.
లేదంటే పరిస్థితులకు. 50% మార్క్స్, పేపర్స్ 50% మార్క్స్, లేదంటే సమయానికి 50% మార్క్స్, మనకు 50% మార్క్స్. మనకు 50% మార్క్స్ సరిపోతాయా? కాదు కదా. ఎవరైతే 100% మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే పాస్ విత్ ఆనర్, ఫుల్ పాస్ గా కావాలనుకుంటున్నారో, వారు సమయం కన్నా ముందే నేను తయారు కావాలి. ఒకటి స్వయం తయారు కావడము, రెండవది సమయం కన్నా ముందే మన భాగ్యాన్ని తయారు చేసుకోవాలి అనే లక్ష్యం పెట్టుకోవాలి. ఈ సంగమ యుగంలో మనందరికీ జ్ఞానం ఉంది. సంగమ యుగంలో ఈ శరీరం వదిలిన తర్వాత మనతో పాటుగా తీసుకెళ్లేది రెండే. ఒకటి పుణ్యము, రెండవది ఆశీర్వాదాలు. మన దగ్గర ఎంత పుణ్యం ఉందో ఆ పుణ్యమే మన తోడుగా వస్తుంది. పుణ్యంతో పాటు రెండోది కూడా మనతో వస్తుంది. అదేంటి తెలుసు మనకు. ఇప్పుడు మనము కేవలం పుణ్యం ఖాతా జమ చేసుకునే సమయం. ఇన్ని సంవత్సరాలు దేహాభానంలో ఉండి అనేక పాపకర్మలు చేశాము. కానీ ఇప్పుడు మనం పుణ్యకర్మలు చేసే సమయము, పూర్తి కల్పానికి జమ చేసుకునే సమయం ఇది. కాబట్టి ప్రతి ఒక్క రోజు చెక్ చేసుకోండి, నేను ఈ రోజు ఎంత పుణ్యాన్ని జమ చేసుకున్నాను. ఈ ఒక్క పురుషార్థం చేస్తే మన జీవితంలో ప్రతిరోజు ఉన్నతి అనుభవం అవుతుంది. జ్ఞానంలో నడుస్తూ ఉంటారు చాలా మంది, కానీ తెలుగులో ఒక స్లోగన్ ఉంది, ఎక్కడ ఉన్న గొంగలి అక్కడే అని. అంటే జీవితంలో ఎటువంటి ఉన్నతి అనుభవం కాదు వారికి. కాబట్టి ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలి, ఈ రోజు నేను ఎంత పుణ్యాన్ని జమ చేసుకున్నాను. ఒకటి. రెండవది, ఈరోజు నేను ఎందరి ఆశీర్వాదాలు తీసుకున్నాను. మనము బ్రాహ్మణ జీవితంలో ఈ రెండింటి ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకుంటే ఉన్నతి సహజం. ప్రతిరోజు నేను ముందుకు వెళ్తున్నాను, ప్రతిరోజు నా ఉన్నతి అవుతుంది. ఏదైతే గ్రాఫ్ ఉంటుంది కదా, ఇలా గ్రాఫ్ పైకి వెళ్తున్నట్లుగా అనుభవం, లేదంటే ఫ్లాట్, అప్పుడప్పుడు డౌన్ కూడా అవుతుంది. దీనికి కారణం ఏంటంటే చెకింగ్ లేకపోవడం ద్వారా ఇలా అవుతుంది. కాబట్టి ప్రతిరోజు మనం ఈ విషయాన్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే అంతిమ సమయం ఉందో, ఈ అంతిమ సమయంలో అనేక ఆత్మలకు అనేక రకాల హిసాబ్ కితాబ్ లెక్కాచారాలు వచ్చేది ఉంది. ఇది అంతిమ జన్మ. అంతిమ జన్మలో మన లెక్కాచారాలన్నీ మనం సమాప్తం చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకాలైన లెక్కాచారాలు వస్తాయి. కర్మల ఖాతా ముందుకు వస్తుంది, ఎందుకంటే అది పూర్తి చేసుకోవాల్సిందే. మనము లెక్కాచారాలు పూర్తి సహజంగా చేసుకోవాలంటే దానికి ఆధారము సహజమైన పురుషార్థము, పుణ్యం యొక్క ఖాతా మరియు ఆశీర్వాదాల యొక్క ఖాతా పెంచుకోండి. ఏదైతే చెడు లెక్కాచారం మనతో వస్తుందో దానికి కారణము పోయిన జన్మల యొక్క పాపకర్మలు, కుకర్మలు అనొచ్చు, పాపకర్మలు అనొచ్చు, ఇతరుల యొక్క బద్దువా అంటే ఆశీర్వాదాలకు ఆపోజిట్ గా వాళ్ళ ద్వారా ఏదైతే మనకు హాయి కలిగిందో, వారి ద్వారా ఏదైతే మనకు శాపాలు వచ్చాయో, వాటి కారణంగా మనము అనేక రకాల హిసాబ్ కితాబ్ పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏ ఆత్మ దగ్గర అయితే పుణ్యం యొక్క ఖాతా మరియు ఆశీర్వాదాల యొక్క ఖాతా ఉందో ఆ ఆత్మ పాత లెక్కాచారాలను సహజంగా సమాప్తం చేసుకోగలుగుతుంది. నేను ప్రాక్టికల్ గా అనుభవం చేశాను. మన దగ్గర ఎంత ఆశీర్వాదాలు, ఎంత పుణ్యం ఉంటుందో అంతగా మన పోయిన లెక్కాచారాల అనుసారంగా, పోయిన జన్మల కర్మల అనుసారంగా ఏదైనా హిసాబ్ కితాబ్ వచ్చినా వస్తుంది, వెళ్ళిపోతుంది, మనకు తెలియదు. ఎటువంటి ఆత్మలకు? ఏ ఆత్మల దగ్గర అయితే ఆశీర్వాదాలు మరియు పుణ్యం ఉందో అటువంటి ఆత్మలు పాత లెక్కాచారాలను సహజంగా సమాప్తం చేసుకోగలుగుతారు. కొందరు చిన్న ప్రాబ్లం వచ్చినా ఎంతో బాధపడుతుంటారు, పరేషాన్ అయిపోతుంటారు. దానికి కారణము
ఆ ఆత్మల దగ్గర ఎటువంటి పుణ్యము లేదు. ఎవరి దగ్గర పుణ్యం ఉందో బాబా చెప్తారు కదా, వెన్నలో నుంచి వెంట్రిక తీయడము ఎంత సహజమో, ఆ విధంగా ఏ ఆత్మల దగ్గర అయితే పుణ్యము మరియు ఇతరుల యొక్క ఆత్మల యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ ఆత్మలు లెక్కాచారం వస్తుంది, వెళ్ళిపోతుంది. వాళ్ళకు తెలియదు. లేదంటే ఆ చిన్న లెక్కాచారం కూడా ఎంతో పెద్దగా అనిపిస్తుంది. బాబా అందుకని చెప్తారనమాట, ఒకవేళ మన స్థితి శ్రేష్టంగా ఉంటే, రెండోది మనం ఆశీర్వాదాల యొక్క ఖాతా, పుణ్యము ఖాతా మన దగ్గర ఉంటే పెద్దది కూడా చిన్నగా అనిపిస్తుంది. అంటే పర్వతం కూడా దూదిలా అనిపిస్తుంది. ఒకవేళ మన దగ్గర పుణ్యము మరియు ఆశీర్వాదాలు లేవనుకోండి, ఆ దూది కూడా పర్వతంలా అనిపిస్తుంది. ఒకవేళ మన దగ్గర పుణ్యము ఖాతా ఉన్నట్లయితే ముళ్ళు కూడా పూలుగా అవుతుంది, అలా అనుభవం అవుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాలి, నా పుణ్యము ఖాతా నేను ఎంత జమ చేసుకుంటున్నాను. ఈ సంగమ యుగంలో పూర్తి కల్పానికి ఎంతైతే పుణ్యం కావాలో అంత నేను జమ చేసుకుంటున్నానా. ఏ విధంగా లౌకిక్లో ఉంటారు కదా, సీజనల్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. కొందరు కాపీ, పెన్, బుక్స్ బిజినెస్ చేస్తారనమాట. యూనిఫామ్ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 2-3 months వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. ఆ 2-3 months లో ఏది సంపాదించిండ్రో దాంతోనే పూర్తి సంవత్సరం అంతా నడిపించుకుంటారు. సీజనల్ బిజినెస్ చేస్తారు. ఇప్పుడు మనది కూడా సీజన్ నడుస్తుంది. ఏం సీజను? ఆత్మను పావనంగా చేసుకునే సీజన్, ఆత్మను సర్వ గుణాలతో సంపన్నంగా చేసుకునే సీజన్ ఇది. ఆత్మను సర్వ ఖజానాలతో సంపన్నంగా చేసుకునే సీజన్ ఇది. ఆత్మను పుణ్యము మరియు ఆశీర్వాదాల యొక్క ఖాతాతో సంపన్నంగా చేసుకునే సమయం ఇది. కాబట్టి సమయం యొక్క మహత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. బ్రాహ్మణ జీవితంలో పురుషార్థంలో ముందుకు వెళ్ళాలంటే సమయం ఏం చెప్తుంది, సమయం కన్నా ముందు నేను ఎలా తయారు కావాలి అనేది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎవరికైతే ఇది గుర్తుండదో అంతిమ సమయంలో ఫెయిల్ అవుతారు. ఎవరికైతే ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అనేది టార్గెట్ తెలిస్తే పిల్లలు ఆ ప్రకారంగా చదువుకొని ముందుకెళ్తారు, పాస్ అవుతారు. అదేవిధంగా మనకు బాబా అన్ని రకాల పేపర్స్ ముందే చెప్పేశారు. లౌకిక్లోనైతే ఏం క్వశ్చన్స్ వస్తాయి అనేది తెలియదు, పిల్లలు పరేషాన్ అవుతూ ఉంటారు. కానీ బాబా మనకు ఏ పేపర్స్ వస్తాయో ముందే చెప్పారు. ఎందుకంటే మన టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్ ఎవరు? మన తండ్రి కూడా, మన సద్గురువు కూడా. కాబట్టి లౌకిక్లో టీచర్స్ అయితే ఏం క్వశ్చన్స్ వస్తాయో చెప్పరు, కానీ బాబా మనకు క్లియర్ గా చెప్పారు, పిల్లలు మీకు ఏ పేపర్స్ వచ్చేది ఉంది అని. ఒకసారి మురళిలో బాబా మనకు స్పష్టంగా చెప్పారు, అంతిమ సమయంలో విశేషంగా 8 పేపర్స్ వస్తాయి. అనేక రకాల పేపర్స్ వస్తాయి, దానిలో విశేషంగా 8 పేపర్స్ వస్తాయి. ఆ 8 పేపర్లో మొట్టమొదటి పేపర్ ఏదైతే ఉందో అది శారీరక హిసాబ్ కితాబ్ యొక్క పేపర్. మనం ఇప్పుడు చర్చించుకుందాము అంతిమ సమయంలో వచ్చే పేపర్స్ లో మనం ఎలా పాస్ కావాలి. అంతిమ సమయం కన్నా ముందు పాస్ కావాలో తెలుసు, కానీ అంతిమ సమయంలో పేపర్స్ కూడా బాబా ముందే చెప్తారు. కాబట్టి ఒకసారి మీరు అది మంచిగా 8 పేపర్స్ గురించి నేను యూట్యూబ్ లో కూడా పెట్టాను. అంతిమ సమయంలో 8 పేపర్స్ ఏవి వచ్చేది ఉంది, వాటిపైన విజయం పొందాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు మనం కొంచెం చర్చించుకుందాము. అంతిమ సమయంలో మొట్టమొదటి పేపర్ దేహం యొక్క హిసాబ్ కితాబ్ యొక్క పేపర్ వచ్చేది ఉంది. మధుబన్లో చాలా మంచి వర్షం కురుస్తుంది, ఉరుములు వర్షము. ఈ రోజు చాలా మంచి వాతావరణం ఉంది. ఒక్క నిమిషం. అయితే మొట్టమొదటి పేపర్ ఏదైతే ఉందో హిసాబ్ కితాబ్, శారీరక హిసాబ్ కితాబ్ యొక్క పేపర్. దీనిపై మనందరము విజయం పొందాల్సిందే. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూస్తారు, కరోనా టైంలో
చాలా మందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొందరికి ధన రూపంలో ప్రాబ్లం, కొందరికి శారీరక రూపంలో ప్రాబ్లం, హెల్త్ విషయాల్లో, ఈ విధంగా అనేకులకు అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ముఖ్యంగా వచ్చిందేంటి? శారీరక హిసాబ్ కితాబ్. ఏ ఆత్మ దగ్గర అయితే పుణ్యం మరియు ఆశీర్వాదాలు ఖాతా ఉందో ఆ ఆత్మ దగ్గర పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఉంటుంది. ఆ ఆత్మ దగ్గరికి ఎటువంటి రోగాలు రాలేవు. ఆ ఆత్మ సురక్షితంగా కూడా ఉంటుంది. లెక్కాచారాల ప్రకారంగా రోగాలు వచ్చినా కూడా ఏ ఆత్మలు అయితే బాబా యొక్క స్మృతిలో, ఈరోజు బాబా చెప్పినట్టుగా లవలీన స్థితిలో ఉన్నారో వారు ఈ లెక్కాచారాన్ని కూడా, ఈ కర్మభోగును కూడా యోగయుక్తంగా చేసుకున్నారు. ఒక అక్కయ్య అనుభవం అన్నమాట. లౌకికంగా మా సిస్టర్ ఎవరైతే ఉన్నారో జగిత్యాలలో సెంటర్లో ఉంటారో ఆ అక్కయ్య కూడా కరోనా వచ్చిందనమాట. అయితే అక్కయ్య గారు మాకు అయ్యో ఎలా అని అనిపించింది, కానీ అక్కయ్య బాబా యొక్క యాదిలో ఉండి బాబాతో ఆ సమయాన్ని పూర్తిగా కేటాయించింది. ఆ సమయం అంతా నేను సూక్ష్మతంలో బాబా ఒళ్ళో కూర్చొని ఉన్నాను. నాకు బాబా ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఏ దేహదారులు డాక్టర్స్ కాదు, నాకు సుప్రీం సర్జన్ బాబా ట్రీట్మెంట్ ఇస్తున్నారనే స్మృతిలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఐసీయూకి వెళ్ళారో అప్పుడు డాక్టర్ ఫోన్ తీసుకుని ఇంకా అన్ని వస్త్రాలు, ఫోన్ అన్ని మాకు ఇచ్చేసారనమాట. అప్పుడు మాకు భయం అనిపించింది, అయ్యో అక్కయ్య ఒంటరిగా ఉంటారు ఎలా ఎలా అని. కానీ అక్కయ్య అనుభవం అడిగాను అనమాట, అక్కయ్య మీకు భయం అనిపించలేదా అని. నేను ఇదే స్మృతిలో ఉన్నాను, సుప్రీం సర్జన్ బాబా నా ట్రీట్మెంట్ ఇస్తున్నాడని. ఒకటి, నేను సూక్ష్మవతనంలో ఉన్నాను అని వతనం యొక్క అనుభవం చేశారు. హాస్పిటల్లో ఉంటూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారో నేను మరియు బాబా. రెండవది, దాంతో పాటుగా అక్కయ్య ఆ సమయంలో హాస్పిటల్లో ఉన్నటువంటి అందరి ఆత్మలకు మనసా సేవ చేశారనమాట. ఈ విధంగా ఏదైతే హిసాబ్ కితాబ్ వచ్చిందో దాన్ని యోగయుక్తంగా పూర్తి చేసుకున్నారు. అంటే కర్మ భోగం కాదు, కర్మ యోగము. ఎవరికైతే బాబాతో పూర్తిగా ప్రేమ ఉంటుందో, బాబా పైన పూర్తి నిశ్చయం ఉంటుందో అటువంటి ఆత్మలు కర్మ బంధనాలను కూడా కర్మయోగంతో సమాప్తి చేసుకుంటారు. కాబట్టి ఈ ముందు ఇంకా అనేక రకాల కర్మ బంధనాల్లో ముఖ్యమైనటువంటి లెక్కాచారాల్లో ముఖ్యమైనటువంటిది శారీరక హిసాబ్ కితాబ్ ప్రతి ఒక్కరికి వచ్చేది ఉంది. కాబట్టి దీనిపై విజయం పొందడానికి ఒక చిన్న అభ్యాసం నేను ప్రాక్టికల్ గా నా అనుభవంతో చెప్తున్నాను అనమాట. నేను దాదాపుగా ఒక 10-15 years నుంచి బాబా సేవలో ఎక్కువగా బయట ఉండేవాను అనమాట. తక్కువ మధుబన్లో టూర్స్ చాలా ఉండేవన్నమాట. ఈ రోజు ఈ సెంటర్, రేపు ఇంకో సెంటర్, ఎల్లుండి ఇంకో సెంటర్, ఆ విధంగా. ఫస్ట్ టైం జర్నీ చేసినప్పుడు మేము 40 days జర్నీ చేసాము ప్రేరణ ప్రోగ్రామ్ కోసం. సెకండ్ టైం జర్నీ చేసినప్పుడు 60-70 days చేసాము. ఆ తర్వాత 80-90 days, ఆ తర్వాత 100 days. 100 days చేసినప్పుడు అబ్బా 100 days జర్నీ చేసినాం అనుకున్నాం. ఆ తర్వాత బాబా సౌత్ ఇండియా, తమిళనాడు, కర్ణాటక, కేరళ టూర్లో 3 months దాదాపుగా 3 months పైన దాదాపుగా 4 months దగ్గరలో బాబా 118-190 days జర్నీ చేపించారు. నార్మల్ గా ఒక 4-5 రోజులు జర్నీ అవుతానే ఆరోగ్యం వెనక ముందు అవుతుంది. కానీ ఈ టోటల్ ఈ 15 years లో ఎప్పుడు కూడా ఈ శరీరానికి ఎటువంటి కష్టం కాలేదు. కారణం ఏంటంటే నేను అనుభవం చేశాను. మనము చెక్ చేసుకోవాలి ప్రతిరోజు. చూడండి, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు ఈ శరీరం మనకు ఎంత హెల్ప్ చేస్తుంది, అన్ని ప్రకారాలుగా మనకు సహకారాన్ని ఇస్తుంది. కానీ మనం ఈ శరీరం కోసము ఏం చేస్తున్నాం? ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తి మీకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదైనా హెల్ప్ చేయడానికి వస్తేనే, రైల్వే స్టేషన్ లో ఉన్నారు, ఏదైనా సామాను మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎవరైనా వచ్చి హెల్ప్ చేశారనుకోండి, 2 నిమిషాల కోసం హెల్ప్ చేస్తే మీరు థ్యాంక్ యూ అని చెప్తారు. వీలైతే ఏదైనా టోలు ఇచ్చి సంతోషపరిచి పంపించే ప్రయత్నం చేస్తారు. మరి ఒక 2 నిమిషాలు హెల్ప్ చేసిన వ్యక్తికి మనము థ్యాంక్ యూ చెప్తాము, ఏదైనా ప్రేమ చేసే ప్రయత్నం చేస్తాము, ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేస్తాము. మరి ఈ శరీరము మనకు ఉదయం నుంచి
రాత్రి వరకు అన్ని ప్రకారాలుగా మన కోరికలు తీరుస్తుంది, అన్ని ప్రకారాలుగా మనకు సహకారాన్ని ఇస్తుంది. మరి ఈ శరీరానికి మనము ఏమి ఇస్తున్నాం? ఏమి ఇవ్వకున్నా సరే కనీసం ఈ శరీరానికి ఒక 2 నిమిషాలు ధన్యవాదాలని చెప్తున్నామా? ఇది చెక్ చేసుకోవాల్సిన విషయం. నేను ఒక 1 year నుంచి ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం పైన విశేషంగా అటెన్షన్ ఇప్పిస్తున్నాను. ఎందుకంటే నేను ప్రతిరోజు అమృత వేళ ఈ శరీరానికి, లేదంటే కనీసం రాత్రి నిద్రించే ముందేనా ఈ శరీరానికి ఆత్మిక స్థితిలో ఉండి, నేను స్వరాజ్యాధికారి ఆత్మను ఆత్మిక స్థితిలో ఉండి బాబా నుంచి కిరణాలు తీసుకొని పూర్తి శరీరానికి ఫస్ట్ అందించడము. సర్వశక్తులు శివబాబా నుంచి సర్వశక్తులు ఆత్మ నాలో, నా నుండి ఈ సర్వశక్తులు పూర్తి శరీరంలో వ్యాపిస్తున్నాయి. శరీరంలో అన్ని అవయవాలు రిలాక్స్ గా అవుతున్నాయి మరియు సర్వశక్తులు పరమాత్మ శక్తులు అనుభవం చేస్తున్నాయి. అని ఈ విధంగా 2 నిమిషాలు యోగం చేసి శరీరానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా ఒక 10-15 years నుంచి ఎప్పటి నుంచి అయితే సేవ ప్రారంభమైందో అప్పటి నుంచి ఈ అభ్యాసాన్ని ప్రారంభించాను. ఇలా ప్రతిరోజు ఒక 2 నిమిషాలు బాబాతో శక్తులు తీసుకుని శరీరానికి ఇవ్వడము, ఒక 10 నుంచి 15 సెకండ్లు శరీరానికి ధన్యవాదాలు చెప్పడం. ఈ చిన్న అభ్యాసం ఎప్పటి నుండి చేశానో దీని కారణంగా నేను ఎప్పుడు అనారోగ్యం కాలేదు. పూర్తి ఇండియా తిరుగుతూ కూడా 15 years నుండి సేవ చేస్తూ కూడా ఎప్పుడు అనారోగ్యం అంటే ఏంటో తెలియదు. దానికి కారణము శరీరాన్ని మన ఫ్రెండ్గా చేసుకోవాలి. ఎవరైతే శరీరాన్ని వినరు, శరీరానికి ధన్యవాదాలు చెప్పరో, ఎవరైతే శరీరానికి వినరో, శరీరం ఏం చెప్తుంది, దానికి ఏది కావాలి, మనం ఏది ఇస్తున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి మీకు పొద్దున్న నుంచి రాత్రి వరకు హెల్ప్ చేస్తున్నారు అనుకోండి, అతనికి మీరు కోఆపరేషన్ ఏమి ఇవ్వట్లేదు, ఏం ధన్యవాదాలు చెప్పట్లేదు, అతనికి ఏది కావట్లేదు అది కూడా తినిపించట్లేదు అనుకోండి, కొన్ని రోజుల్లో అతడు మీ తోడు వదిలేస్తాడు. మజ్బూర్ ఏదంటే కంపల్సరీ అయితే తోడు ఉంటారు కానీ ప్రేమగా ఉండరు. అదేవిధంగా ఈ అందరికన్నా మనకు దగ్గరి మిత్రువు ఎవరంటే ఈ శరీరం. మరి ఈ శరీరాన్ని మనం అంత ప్రేమగా చూసుకుంటున్నామా? కొందరు అనుకుంటారు శరీరాన్ని ప్రేమగా చూసుకోవడం ఏంటన్నయ్య అని. శరీరాన్ని ప్రేమగా చూసుకోవడం అంటే ఇది దేహాభిమానం కాదు. శరీరాన్ని ప్రేమగా చూసుకోవడము తెలివైన ఆత్మ లక్షణం. ఎందుకంటే సంగమ యుగంలో ఒకవేళ శరీరం మంచిగా లేకపోతే మనం ఏమీ పురుషార్థం చేయలేము, ఏమీ సేవ చేయలేము, ఏ భాగ్యాన్ని మనం తయారు చేసుకోలేము, అనుకున్నా కూడా మన భాగ్యాన్ని మనం తయారు చేసుకోలేము. కాబట్టి ఈ సంగమ యుగంలో ఎవరి శరీరం అయితే ఆరోగ్యవంతంగా ఉంటుందో ఆ ఆత్మలే వారి శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోగలుగుతారు. తనువు, మనస్సు, ధనము ద్వారా సేవ చేయగలుగుతారు. ఇప్పుడు శరీరం మంచిగా ఉంటే అప్పుడే యోగంలో కూర్చోగలుగుతాం, శరీరం మంచిగా ఉంటేనే సేవ చేయగలుగుతాం, శరీరం మంచిగా ఉంటేనే మనం ధనం సంపాదించి బాబా సేవలో ఉపయోగించగలుగుతాం, శరీరం మంచిగా ఉంటేనే ఇంకా అన్ని కార్యాలు చేయగలుగుతాం. ఎప్పుడు ఎలా కావాలి అనుకుంటే అలా చేయగలుగుతాం. ఒకరేది తోడు లేదంటే. కాబట్టి శరీరాన్ని నిజమైన మిత్రువుగా మనం చేసుకోవాలి. దానికై 2 నిమిషాలు శరీరానికి యోగం చేయండి, బాబా నుంచి సర్వశక్తులు తీసుకొని ఇవ్వాలి. రెండవది శరీరానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలి. మూడవది శరీరానికి ఏది కావాలో అదే ఇవ్వాలి అని లక్ష్యం పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ గా నేను చేస్తున్న చిన్న పురుషార్థం మీకు చెప్తున్నాను. ధన్యవాదాలు చెప్పడము, యోగం చేయడం కాకుండా మూడవది శరీరానికి ఏది కావాలో అది ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇన్ని సంవత్సరాలు, చలో ఇప్పుడు మీకు ఏజ్ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలు మీరు శరీరానికి ఏదంటే తినిపించారు. మనము శరీరానికి ఏది తినిపిస్తామో తెలుసా? దీనికి ఏది కావాలో తినిపిస్తాం. అంటే నాలుకకు ఏది కావాలో అది మనం తినిపిస్తున్నాము. శరీరానికి ఏది కావాలో తినిపించడం లేదు. మీ కోరికల్లో ఏది ఉందో అది తినిపిస్తున్నాం శరీరానికి, కానీ శరీరానికి ఏది కావాలో తినిపించడం లేదు. ఎప్పుడైతే మనము శరీరానికి ఏది కావాలో అది తినిపించినట్లయితే
మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. ఈ 3 విషయాలు మనం పక్కా పెట్టుకోవాలి. ఒకటి, 2 నిమిషాలు కనీసం యోగం చేయాలి శరీరానికై. రెండవది, థ్యాంక్స్ చెప్పాలి. మూడవది, దానికి ఏది కావాలో అదే తినిపించండి. మన శరీరానికి ఏది కావాలి? శరీరానికి కావాల్సింది జీవశక్తి. శరీరంలో ఉండేవి జీవ కణాలు. జీవ కణాలకు కావాల్సింది జీవశక్తి. ఈ శరీరానికి అన్నింటికన్నా ఎక్కువ జీవశక్తి లభించేది ఏ భోజనం? ఏదైతే మనము ఇడ్లీ, దోశ ఈ ప్రకారాలుగా తింటున్నామో, అన్నము, పప్పు, కూరగాయలు, వీటి ద్వారానే మనకు శక్తి లభిస్తుంది. కానీ దీనిలో మనకు జీవశక్తి లభించే భోజనం ఏది? భోజనము మనం ఏదైతే తింటున్నామో దానిలో ఒకటి, మనం ఏదైతే భోజనం తింటున్నామో ఆ భోజనము శక్తి తీసుకుంటుంది, ఇస్తుంది. శక్తి తీసుకోవడం అంటే ఏదో డైజెషన్ కావడానికి కొంచెం శక్తి తీసుకుంటుంది, తర్వాత ఇస్తుంది. ఒకవేళ మనము జీవశక్తి ఎక్కువ ఉన్నటువంటి భోజనం తిన్నట్లయితే అది డైజెషన్ కు తక్కువ శక్తి తీసుకొని ఎక్కువ శక్తిని ఇస్తుంది. ఎగ్జాంపుల్ గా మీరు ఫ్రూట్స్ తిన్నారనుకోండి, లేదా జ్యూసెస్ తాగారనుకోండి, మీకు డైజెషన్ కు 10% శక్తి తీసుకొని 90% శక్తిని ఇస్తుంది. ఒకవేళ మీరు నూనెతో కూడినటువంటి, మసాలాలతో కూడినటువంటి భోజనం తిన్నట్లయితే 50 to 60% శక్తి తీసుకొని మీకు 30 to 40% శక్తిని ఇస్తుంది. ఈ తెలివి మనకు కావాలి. భోజనం చేయాలి, భోజనంతో శక్తి లభిస్తుంది. కానీ ఏ భోజనంతో శక్తి లభిస్తుంది? మనం ఒకవేళ 50 రూపాయలు ఇన్వెస్ట్ చేశామంటే 100 రూపాయలు రావాలని ఆలోచిస్తాం. అదేవిధంగా మనం భోజనం చేస్తున్నాము అంటే శరీరానికి సంతోషం కలగాలి. మీరు ప్రాక్టికల్ తిని చూడండి. ఏదైతే మొలకలు కానీ, ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ మీరు ఎంత తిన్నా అంత శరీరం సంతోషపడుతుంది. ఒకసారి శరీరం యొక్క మాట వినే ప్రయత్నం చేయండి. అది ఏం కోరుకుంటుంది? శరీరము నూనెతో కూడిన వస్తువులు ఎప్పుడు కోరుకోదు. ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్ గా ప్రాక్టికల్ అనేకసార్లు చూశాను. ఒకవేళ ఫ్రూట్స్ మనం కొంచెం ఎక్కువ తిన్నా ఒక 10-15 నిమిషాల్లో పేట్ రిలీఫ్ అయిపోతుంది. అదే మీరు భోజనం కొంచెం ఎక్కువ తినండి, నూనెతో కూడిన భోజనం కానీ, మసాలాలతో కూడిన భోజనం కానీ, ఆవకాయ కానీ కొంచెం ఎక్కువ తిని చూడండి, మీకు కనీసం ఒక 2-3 అవర్స్ కష్టం అవుతుంది. అంటే మనం జీవశక్తి కలిగిన భోజనం ఒకరు తిన్నట్లయితే శరీరానికి కష్టం అంటూ ఉండదు. తక్కువ శక్తి తీసుకొని ఎక్కువ శక్తి ఇస్తుంది, ఒకటి. రెండవది, జీవశక్తితో కూడిన భోజనం మనం తిన్నట్లయితే బాడీలో ఎటువంటి టాక్సిన్స్ జమ కావు. అనేక రోగాలకు కారణము టాక్సిన్స్. మనం ఏదైతే భోజనం తింటున్నామో డైజెషన్ అయిన తర్వాత కొన్ని విషవాయువులు, విష పదార్థాలు తయారవుతాయి. శరీరానికి అనవసరమైనటువంటి వ్యర్థ పదార్థాలు తయారవుతాయి. ఆ వ్యర్థ పదార్థాలే అనేక రోగాలకు కారణం. ఎంత బాడీలో టాక్సిన్స్ జమ అవుతే అంత ఆ టాక్సిన్స్ అనేక అంగాలపై ప్రభావం చూపుతాయి. ఎవరికి ఏ అంగము కమ్జోర్గా ఉంటే, బలహీనంగా ఉంటే వాటిపై అటాక్ చేస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఎంత జీవశక్తి కలిగిన భోజనం తింటే అంత మన బాడీలో టాక్సిన్స్ తక్కువగా తయారవుతాయి. ఎంత బాడీలో టాక్సిన్ తక్కువ తయారవుతే అంత మనము ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మనం బ్రాహ్మణులైన మనందరము ఆలోచించవలసిన విషయం ఇది. మనము దీనికోసం తింటున్నామా, దీనికోసం తింటున్నామా? నెమ్మదిగా ఇప్పటి నుంచే మనం పురుషార్థం చేయాలి. ఎగ్జాంపుల్ గా నేను చేసే పురుషార్థం మీకు చెప్తున్నాను ప్రాక్టికల్ గా. ఇప్పుడు నా ఏజ్ 40+ అయింది. నేను ఇప్పుడు లక్ష్యం పెట్టుకున్నాను అనమాట. ఇప్పటి నుంచి ఎంత వీలైతే అంత తక్కువలో తక్కువ షుగర్, తక్కువలో తక్కువ ఆయిల్ వాడాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసినటువంటివి నేను వాడకూడదు. ఇలా చిన్న చిన్న ధారణలు మనం చేయాలి, అంతే. చేయాల్సింది పెద్ద పురుషార్థం ఏం లేదు. రోజులో ఎంత మనము నేచురల్ భోజనాన్ని ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తే అంత మనం ఆరోగ్యంగా ఉంటాం. వండిన భోజనము ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. కొందరు అనుకుంటున్నారేమో, కొందరు సంకల్పాలు చేరుకుంటున్నారు, నాకు అన్నయ్య పురుషార్థం కోసం చెప్తూ ఈ భోజనం గురించి ఏం చెప్తున్నారు అని. ఇది అవసరం మనకు. ఇదే బ్రాహ్మణ జీవితానికి ఆధారం. ఇప్పుడు
పురుషార్థానికి ఆధారం ఇదే. ఇప్పుడు శరీరం మంచి లేకపోతే మనం ఏం చేయలేము అనేది పక్కా గుర్తుంచుకోండి. ఎవరైతే శరీరాన్ని మేనేజ్ చేయలేరో, ఎవరైతే శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోలేరో వారు రాజ్యాధికారులుగా అయ్యి విశ్వరాజ్యాధికారం ఎలా చేయగలుగుతారు? కాబట్టి ఈ జ్ఞానం మనకు ఉండాలి. మనం తెలుసో తెలియకో మనము నాలికకు వశీభూతులై మనం తింటున్నాము. ఆత్మాభిమానులుగా అయి మనం భోజనం చేసినట్లయితే ఒక లక్ష్యం పెట్టుకోవాలి, నాకు నాలిక అనేది లాగకూడదు, అంటే రుచి అనేది నన్ను లాగకూడదు. తింటున్నప్పుడు బాబా ఏది తినిపిస్తే అది తినాలి. కొందరు ఎలా అంటే కొంచెం ఫస్ట్ ఒక బుక్క నోట్లో పెట్టుకుంటారు, దీనిలో ఉప్పు తక్కువ ఉందా కారం తక్కువ ఉందా చూసి అది వేసుకొని తింటారు అనమాట. కొంచెం ఉప్పు తక్కువ ఉన్నా తినలేరు, కొంచెం కారం తక్కువ ఉన్నా తినలేరు. అంటే మనము దేహాభణంలో ఉండి తింటున్నాము, ఆత్మాభణంలో తినట్లేదు మనం. కాబట్టి ఏ రుచి కూడా మనం లాగకూడదు. ఒక రుచి మనం లాగినట్లయితే మనం అంతిమ సమయంలో సమస్యలు పరిస్థితుల యొక్క ప్రభావం నుంచి ఎలా ముక్తి ఉండగలుగుతాం? ఈ పేపర్ కూడా వస్తుంది మనకు అంతిమ సమయంలో. తినడానికి తిండి ఉండదు, తాగడానికి మంచి నీరు దొరకవు, అటువంటి సమయం కూడా వచ్చేది ఉంది. కానీ ఎవరైతే ఇప్పటి నుంచే ఈ అన్నింటిపై విజయం పొందుతారో వారికి బాబా గ్యారెంటీ ఇస్తారు. ఎవరైతే పురుషార్థం చేస్తారో వారికి సఫలత లభిస్తుంది. ఎవరైతే చిన్న చిన్న విషయాలనే కొందరు ఎగ్జాంపుల్ గా చెప్తాను. మార్నింగ్ టైంలో చాలా మంది బ్రాహ్మణాత్మలు ఛాయ్ తాగుతారు. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల సమయం ఏదైతే ఉందో అది శరీరం యొక్క క్లీనింగ్ టైం. ఆ క్లీనింగ్ టైంలో మనము ఏం చేస్తున్నాం? బాడీలో ఛాయ్ ఇస్తున్నాం. పాలు, చాయ్ పత్తి, షుగర్, ఇవి కాంబినేషన్ అనేది ఇది ఒక విధంగా విషం. దానిపై విజయం పొందలేకపోతున్నాం. ఒక అక్కయ్యకి చెప్పాను అనమాట, నేను మీరు ఏదైనా చెప్పండి అన్నయ్య అని అది మాత్రం చేయలేను. ప్రపంచంలో అసంభవమైన విషయము పవిత్రత, అది ధారణ చేయగలుగుతున్నాం, కానీ ఒక చిన్న ఛాయ్ను వదలలేకపోతున్నాం. ఆలోచించాల్సిన విషయం. మనం దీనిపై విజయం పొందలేకపోతున్నాము. విశ్వరాజ్యాధికారం ఎలా చేయగలుగుతాం? శరీరం ఏం జరుగుతుంది, శరీరంలో శరీరానికి ఏది కావాలి అనేది మనకు అర్థం చేసుకొని దాని అనుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు నిర్విఘ్నంగా ఉంటారు. ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు, పరివారం అమ్మ నాన్న ఉంటారు. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు అని ఆలోచించుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నడుస్తాం, అదవునా కదా? అదేవిధంగా ఈ శరీరానికి ఏది కావాలి ఏది వద్దు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ దాని మాట వినట్లయితే అది ఎప్పుడు ఏం చేయాలో అది చేసి మీకు చూపిస్తుంది. కాబట్టి ఉదయం టైం ఏదైతుందో క్లీనింగ్ టైంను, ఆ టైంలో మన శరీరంలో ఓన్లీ వాటర్ ని పంపించాలి, ఇంకేం పంపించకూడదు. మార్నింగ్ 5 to 7 టైం ఏదైతే ఉందో ఆ సమయంలో ఎంత వీలైతే అంత నీటిని తాగి శరీరాన్ని శుద్ధీకరణ చేయండి. రాత్రి మనం ఏదైతే నిద్రిస్తామో రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 5 o'clock వరకు 7 hours 8 hours ఏదైతే ఉంటుందో బాడీ అన్ని ఏదైతే వేస్టేజ్ అంతా జమ చేసుకుంటుంది అనమాట, ఒక మూలకు పడేస్తూ ఉంటది అనమాట. మనం ఎంత నీళ్లు తాగితే అంతగా బాడీ అనేది క్లీన్ అవుతుంది. అది క్లీనింగ్ ప్రాసెస్ టైం. ఆ టైంలో శరీరంలో ఇంకేది ఇవ్వకూడదు అనే తెలివి మనకు ఉండాలి. అయితే క్లీనింగ్ టైం ఉంటుందో ఆ టైంలో కూడా మీరు చెత్త వేస్తున్నారు శరీరంలో, ఏమవుతాం? మార్నింగ్ టైం ఏదైతే అందరు మోస్ట్లీ అక్కేలు అమృతుల తర్వాత సెంటర్ అంతా కూడా ఊడ్చేస్తారు, అవునా కదా? ఆ టైంలో కూడా మీరు చెత్త వేస్తూ ఉంటే క్లీన్ అవుద్దా? కాదు కదా? అదే విధంగా ఈ బాడీ టైం ఏంటి, బాడీలో ఏం సైకిల్ జరుగుతుంది, ఏం క్రియలు జరుగుతున్నాయి, బాడీకి ఏది కావాలి ఏది వద్దు అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనము సమయం అనుసారంగా పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతాం, సమయంపై విజయాన్ని పొందగలుగుతాం, ఈ శరీరం యొక్క లెక్కాచారాలపై విజయాన్ని పొందగలుగుతాం. కాబట్టి మొట్టమొదటి పేపర్ బాబా ఏదైతే చెప్పినారో అది శారీరక హిసాబ్ కితాబ్ అందరికీ వచ్చేది ఉంది. దానిపై విజయం పొందడానికి ఈ 3 విషయాలు. ఒకటి, శరీరానికి 5 నుంచి 10 నిమిషాలు సకాష్ ఇవ్వండి. రెండోది, ధన్యవాదాలు చెప్పండి. మూడవది, శరీరానికి ఏది కావాలో అది ఇవ్వండి. జీవశక్తిని కలిగినటువంటి భోజనాన్ని ఇవ్వండి. ఇది లక్ష్యం పెట్టుకోండి. అదేవిధంగా రెండో హిసాబ్ కితాబ్ ఏదైతే ఉందో మనకు లౌకిక అయితే శరీర హిసాబ్ కితాబ్ కాకుండా పంచతత్వాల ద్వారా హిసాబ్ కితాబ్ వచ్చేది ఉంది.
పంచతత్వాల ద్వారా అయితే హిసాబ్ కితాబ్ వచ్చేది ఉందో, ఏదైతే పేపర్ వచ్చేది ఉందో దానిపై విజయం పొందడానికి ఇప్పుడు ఏ విధంగా అయితే అక్కయ్య యోగం చెప్పించారో ఆ విధంగా ప్రతిరోజు మనము ఒక 5 నిమిషాలు ప్రకృతికై యోగం చేయాలి, పంచతత్వాలకై. ఈ ప్రపంచంలో అందరూ తమ సంకల్పాల ద్వారా ఈ ప్రకృతిని అశుద్ధంగా చేస్తున్నారు. కేవలము మనం బాబా పిల్లలమే. మనకు బాబా ఇటువంటి శక్తిని ఇచ్చారు, ఇటువంటి అభ్యాసాన్ని ఇచ్చారు, ఇటువంటి తెలివిని ఇచ్చారు. మనం ఎంత ఆత్మాభిమానులుగా అవుతామో అంతగా మనము మన సంకల్పాల ద్వారా వాతావరణాన్ని శుద్ధంగా చేస్తూ ఉంటాం. ఒకటి. రెండవది, మనము స్వయం సంకల్పదారులమై సమానంలో స్థితమై నేను మాస్టర్ శాంతి స్వరూపుని ఆత్మని శాంతి యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపచేయండి. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మని విశ్వాత్మలందరికీ శాంతి యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపచేయండి. ఈ మనసా సేవ యొక్క అభ్యాసము ప్రతి ఒక్కరికి కావాలి. అంతిమ సమయంలో మనం అయితే పంచతత్వాల ద్వారా వచ్చే పేపర్ పై విజయం పొందాలి అంటే వాటిని మీ ఫ్రెండ్ గా చేసుకోండి. ఏ విధంగా శరీరక హిసాబ్ కితాబ్ పూర్తి చేసుకోవాలి అంటే శరీరం యొక్క లెక్కాచారాలపై, శరీరం యొక్క వచ్చే పేపర్లపై విజయం పొందాలంటే శరీరానికి థ్యాంక్ యూ చెప్పండి, శరీరంని మీ ఫ్రెండ్ గా చేసుకోండి. అదే విధంగా పంచతత్వాలపై మనం విజయం పొందాలంటే పంచతత్వాలను మన ఫ్రెండ్ గా తయారు చేసుకోవాలి. పంచతత్వాలను మన ఫ్రెండ్ గా తయారు చేసుకోవాలంటే సహజమైన యుక్తి ఏంటది? పంచతత్వాలకు శక్తులను ఇవ్వండి. మన ఫ్రెండ్ ఎవరుగా అవుతారు? మనకు ఎవరికైతే మీరు చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటారో వారు ఆటోమేటిక్ గా మీ ఫ్రెండ్ గా అవుతారు. అవునా కదా? అదే విధంగా మనం పంచతత్వాలను మన ఫ్రెండ్ గా తయారు చేసుకోవాలి అంటే పంచతత్వాలకు డైలీ ఒక 5 నిమిషాలు సకాష్ ఇవ్వండి. నేను పవిత్రతా సాగర్, మాస్టర్ పవిత్రతా సాగరుడను. పవిత్రత యొక్క వైబ్రేషన్స్, శాంతి యొక్క వైబ్రేషన్స్, శక్తి యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపచేయండి. ఎంతగా మీరు ఈ విధంగా ప్రతిరోజు 5 నిమిషాలు అభ్యాసం చేస్తారో అంతగా ప్రకృతి మీ ఫ్రెండ్ అవుతుంది. ప్రకృతి మీకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వదు అంతిమ సమయంలో. ఎగ్జాంపుల్ గా కచ్ భుజ్లో 2000 అనుకుంటా, నేను 2001లో భూకంపం వచ్చిందనమాట. అప్పుడు బాబా సెంటర్ వైపు నలువైపులో ఉన్నటువంటి బిల్డింగ్స్ కూలిపోయాయి, కానీ బాబా బిల్డింగ్ ఏం కాలేదు. ఏదో లైట్ క్రాక్స్ వచ్చాయి అంతే. బాబా బిల్డింగే అందరికీ హెల్ప్ చేస్తుంది అనమాట. బాబా బిల్డింగ్ ద్వారా అందరికి హెల్ప్ చేశారు. అప్పుడు అంటే ప్రకృతి కూడా అప్పుడు సహకారాన్ని ఇచ్చింది, ఫ్రెండ్ అయిందనమాట. ఆ భూకంపం యొక్క పరిస్థితుల్లో కూడా బాబా బిడ్డలకు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్లకు సెంటర్ అకేళ్ళకు ఎప్పటికీ ఎవరికి ఏం కాలేదు. ప్రకృతిని మనం స్నేహిగా చేసుకో, ఎంత మనము శుద్ధమైన వైబ్రేషన్స్ వ్యాపింపజేస్తామో అంతగా మనం ప్రకృతి అనేది మనకు ఫ్రెండ్ గా అవుతుంది. ఈ విధంగా రెండో పేపర్ ఏదైతే ఉందో ప్రకృతి ద్వారా వచ్చే పేపర్, దీనిపై విజయం పొందాలి అంటే మనము డైలీ పంచతత్వాలకు 5 నిమిషాలు సకాసి. తర్వాత అనేక ఆత్మల ద్వారా హిసాబ్ కితాబ్ వచ్చేది ఉంది. అనేక ఆత్మల ద్వారా లెక్కాచారాలు వచ్చేది ఉంది. ప్రతి ఒక్కరికి వస్తున్నాయి, ఇంకా ఎక్కువగా వచ్చేది ఉన్నది. ఈ లెక్కాచారాలపై మనం విజయం పొందాలి అంటే ప్రతి ఒక్క ఆత్మ ప్రతి శుభ భావన యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపచేయాలి. ఈ సమయము లెక్కాచారాలను తయారు చేసుకునే సమయం కాదు, లెక్కాచారాలు సమాప్తం చేసుకునే సమయం. మనం ఎంతగా ఇతరుల ప్రతి శుభ భావన శుభకామన పెట్టుకుంటామో అంతగా మన లెక్కాచారాలు సమాప్తం అవుతాయి. తెలుసో తెలియకో మనం ఇప్పుడు కూడా హిసాబ్ కితాబ్ తయారు చేసుకుంటున్నాం, లెక్కాచారాలు తయారు చేసుకుంటున్నాం. ఇతరుల గురించి చెడు ఆలోచిస్తున్నాము అంటే లెక్కాచారం తయారవుతుంది, కథం కావట్లేదు. కాబట్టి ఇతర ఆత్మల యొక్క ద్వారా అయితే హిసాబ్ కితాబ్ వచ్చేది ఉందో దానిపై విజయం పొందడానికి ఆధారము శుభ భావన శుభకామన. నేను బ్రాహ్మణ ఆత్మను, నా ద్వారా ఎల్లప్పుడూ నా మనస్సులో ఎల్లప్పుడూ అందరి ప్రతి శుభ భావన శుభకామన విశ్వ కళ్యాణకారి భావనే ఉండాలి. నా మనస్సులో ఎటువంటి అశుభ భావన అశుభ సంకల్పాలు రాకూడదు అని లక్ష్యం పెట్టుకోండి. మన మనస్సులో ఇతరుల ప్రతి అశుభ సంకల్పాలు వచ్చాయి అంటే ఆ సమయంలో మనము బ్రాహ్మణులమైనమా? కాలేదు. బ్రాహ్మణులం కాకుంటే ఏంటో
చెక్ చేసుకోండి. కాబట్టి మీరు అందరి ఆత్మల ద్వారా లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు చెక్ చేసుకోండి. నా మనస్సులో అందరి ప్రతి శుభ భావన, శుభ సంకల్పాలే వస్తున్నవా, కళ్యాణకారి సంకల్పాలే వస్తున్నా, ఎటువంటి అశుభ సంకల్పాలు రాకూడదు అనేది లక్ష్యం పెట్టుకోండి. అంతేకాకుండా బాబా చెప్పారు, అంతిమ సమయంలో అచానక్ మౌత్, అనేక ఆత్మలు ఒకేసారి శరీరాన్ని వదులుతాయి. అటువంటప్పుడు ఆత్మలకు కొత్త శరీరం తొందరగా లభించని కారణంగా భటక్తి ఆత్మ అంటారు బాబా. గాలిలో తిరుగుతూ అనేక ఆత్మలు పరేషాన్ అవుతుంటాయి. అటువంటి ఆత్మలు కూడా ద్వారా కూడా పేపర్స్ వచ్చేది ఉంది. ఒకసారి బాబా ముళ్ళు చెప్పారనమాట, ఒకే శరీరంలో 4-5 ఆత్మలు అంటే 10 ఆత్మలు కూడా ప్రవేశిస్తాయి. మీరు ఎప్పుడైనా చూసుండొచ్చు, ఎవరిలో ఎప్పుడైనా ఒక ఆత్మ ప్రవేశిస్తేనే వాళ్ళు ఎంత పరేషాన్ అవుతారు. మరి అంతిమ సమయంలో ఒకేసారి అనేక ఆత్మలు ప్రవేశిస్తే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా అవుతుంది? కాబట్టి ఇటువంటి ప్రభావం నుంచి మనం ముక్తులుగా ఉండాలి అంటే మనం ఎంతగా మనసా సేవ చేస్తామో, ఎంతగా ఆత్మలకు శాంతి, సుఖము, పవిత్రత యొక్క వైబ్రేషన్, ఈ రోజు ఏదో యోగం చెప్పించారు ఆ విధంగా విశ్వగ్లోక్ పై కూర్చొని అనేక ఆత్మలకు శాంతి వైబ్రేషన్స్, పవిత్రత యొక్క వైబ్రేషన్స్, శక్తుల యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపజేసే అభ్యాసాన్ని పెంచుకోండి. ఎంతగా మనము ఈ సంకల్పాలను వ్యాపింపజేస్తామో అంతగా మనము ఇతర ఆత్మల యొక్క ప్రభావం నుంచి ముక్తులుగా ఉంటాం. ఏ ఆత్మ లోపలైతే ఏ వికారం ఉందో అటువంటి ఆత్మలు మీలో ప్రవేశిస్తాయి. ఎవరి లోపలైతే కామ వికారము పూర్తిగా సమాప్తం చేసుకోలేదో కామ వికారం సంబంధించిన ఆత్మలు మీలో ప్రవేశిస్తాయి అంతిమ సమయంలో. ఎవరైతే లోభము, మోహము, అహంకారంతో కూడినటువంటి, క్రోధంతో కూడినటువంటి ఆత్మలో అటువంటి ఆత్మలు అంటే ఏది ఉందో అదే ఆకర్షిస్తుంది. కాబట్టి మన లోపల ఏ సూక్ష్మ వికారం ఉన్నా అటువంటి ఆత్మలు మనలో ప్రవేశించి మనను పరేషాన్ చేస్తాయి. కాబట్టి మనము సమయం కన్నా ముందే అన్ని వికారాల నుంచి నేను ముక్తంగా కావాలి, నేను నిర్వికారిగా కావాలి అని లక్ష్యం పెట్టుకోండి. నేను పరమ పవిత్ర ఆత్మను ఎంత అభ్యాసాన్ని పెంచుకుంటే అంతగా మనలో ఉన్న వికారాలన్నీ సమాప్తం అవుతాయి. ఏదైతే మొట్టమొదటి వికారము కామ వికారము, దానిపై విజయం పొందడానికి ఎవరికైతే అశుద్ధ సంకల్పాలు నడుస్తావో, వారు అపవిత్ర సంకల్పాలు నడుస్తావో, వారు విశేషంగా నేను పరమ పవిత్ర ఆత్మను, పవిత్రతా సాగరుని కింద కూర్చొని ఉన్నాను, పరంధామంలో పవిత్రతా సాగరుడు శివబాబా ఇక్కడ, నేను శివబాబా కింద కూర్చొని ఉన్నాను, బాబా యొక్క కిరణాలతో నేను పవిత్రంగా అవుతున్నాను అనే ఒక అభ్యాసము. రెండవది రాయండి, నేను పరమ పవిత్ర ఆత్మను 108 టైమ్స్ రాయండి ప్రతిరోజు ఒకసారి. అదేవిధంగా ఎవరైతే క్రోధంపై విజయం పొందాలనుకుంటున్నారో వారు నేను శాంతి సాగరుడైన శివబాబా కింద కూర్చొని ఉన్నాను, బాబా శాంతి కిరణాలతో నన్ను సంపన్నంగా చేస్తున్నాడు, జన్మ జన్మల అశాంతి అనేది సమాప్తమైపోతుంది, నేను శాంత స్వరూప ఆత్మని అభ్యాసాన్ని పెంచుకోండి యోగంలో. రెండవది నేను శాంత స్వరూపణ రాయండి 108 టైమ్స్, క్రోధంపై విజయం పొందగలుగుతాం. అదేవిధంగా మోహంపై విజయం పొందాలంటే సర్వ సంబంధాలు ఒకే బాబాతో పెట్టుకున్నట్లయితే మోహంపై విజయం పొందగలుగుతాం. అహంకారంపై విజయం పొందడానికి నేను చేసేవాడు చెప్పించేవాడు బాబా, నేను నిమిత్త మాతుడను అనే అభ్యాసాన్ని పెంచుకోండి. సాక్షి అవస్థను పెంచుకోవాలి. ఎంత మనం సాక్షి అవస్థను పెంచుకుంటామో అంతగా మనము అహంకారంపై విజయాన్ని పొందగలుగుతాం. ఎంతగా కరణ్ కరవన్ హార్షు బాబా, బాబా బొడ్డు కామ్ కార్డే దిల్ యారడే, మనం పని చేస్తున్నాము, మన బుద్ధి అనేది శివబాబా పైన ఉండాలి. చేసేవాడు చెప్పించేవాడు శివబాబా. మనకి ఎవరికైతే ఈ లక్ష్యం ఉంటుందో వారు అంతిమ సమయం లేదా పంచ వికారాలపై సహజంగా విజయాన్ని పొందగలుగుతారు. మనం ఈ అన్ని పురుషార్థాలు చేస్తూ కూడా నేను ఒకటి మేజర్ గా చూసినటువంటి విషయం ఏంటంటే, నాను స్వయంలో కూడా అందరిలో కూడా చూసినటువంటి విషయం ఏంటంటే, వ్యర్థం నుంచి మనం ముక్తులో కాలేకపోతున్నాం. కొందరు అమృతుల మంచిగా యోగం చేస్తున్నారు, మురళి మంచిగా వింటున్నారు, సాయంత్రం కూడా మంచిగా యోగం చేస్తున్నారు, రాత్రి కూడా మంచిగా యోగం చేసి పండుకుంటున్నారు, అయినా కూడా వారి స్థితి ఎంత మంచిగా ఉండడంత మంచిగా ఉండడం లేదు. దానికి కారణం ఏంటంటే వ్యర్థం నుంచి మనం ముక్తులం కాలేకపోతున్నాం. అమృతుల మురళి, అమృతుల 1 అవర్, మురళి 1 అవర్, సాయంత్రం ఒక 1 అవర్ యోగము, 3 అవర్స్ రాత్రి పండుకునే ముందు 15 నిమిషాలు యోగము, అంటే 3.5 అవర్స్ మనము శక్తిని నింపుకుంటున్నాము. మనం మిగిలిన గంటలు ఏం చేస్తున్నాము అని చెక్ చేసుకోవాలి. 3 గంటలు నింపుకుంటున్నాము కానీ 15 గంటలు
వ్యర్థం అవుతుంది అనుకోండి, ఏమవుద్ది? ట్యాంకీ నిండుగా ఉంటుందా? ఒక 2 గంటలు ట్యాంకీ నీళ్ళు నింపారు, 15 గంటలు నల్లలన్నీ ఓపెన్ చేసి పెట్టారనుకోండి, ఏమవుతుంది? ఖాళీ అయిపోతాం, అవునా కదా? అదే విధంగా మనం ఒక 2-3 గంటలు యోగం చేస్తున్నాము, కానీ మిగిలిన సమయం అంతా వ్యర్థంలో వెళ్ళిపోతుంది. వ్యర్థ సంకల్పాలు, పరచింతన, ప్రదర్శనలు వెళ్ళిపోయిందంటే మనం ఎంత పురుషార్థం చేసినా మనము జీవితంలో ఆనందం యొక్క అనుభవాన్ని చేయలేకపోతాం, సంపన్నత యొక్క అనుభవాన్ని చేయలేకపోతాం. కాబట్టి పురుషార్థంలో మనం ముందుకు వెళ్ళాలన్నా, సమయం కన్నా ముందు మనం తయారు కావాలన్నా, వ్యర్థం నుంచి నేను ముక్తంగా కావాలి అని లక్ష్యం పెట్టుకోండి. వ్యర్థం నుంచి ముక్తంగా కావడానికి ఏదైతే ఇంతకుముందు చెప్పానో, నేను బ్రాహ్మణ ఆత్మను, నా సంకల్పాలు ఎల్లప్పుడూ విశ్వ కళ్యాణకారి సంకల్పం, నా ప్రతి సంకల్పంలో ఇతరులకు కళ్యాణమే ఉండాలి అని లక్ష్యం పెట్టుకొని యోగం చేయండి. అంతేకాకుండా అంతిమ సమయంలో మన స్థితిని సమయం కన్నా ముందు తయారు చేసుకోవడానికి ఏదైతే ఇంతకుముందు చెప్పానో మనసా సేవ, దాని మహాదాని అయి మీరు యోగం చేయండి. ఎంతగా దాని మహదాని అయి యోగం చేస్తామో అంతగా మనము అంతిమ సమయంలో సాక్షాత్కార మూర్తులై, ఏ విధంగా బాబా చెప్పారు కదా, ఇష్టదేవులుగా అయి, కామధేనువు అని చెప్పారు కదా బాబా, అలా కామధేనువుగా అయి అనేక ఆత్మల కోరికలను మనము పూర్తి చేయగలుగుతాం. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి, ప్రతిరోజు తెలుసో తెలియకో మనము ఇంకా కోరుకుంటూనే ఉన్నాం. యోగంలో కూర్చున్నా బాబా నాకు శక్తినివ్వు, బాబా శక్తినివ్వు అని కోరుకుంటున్నాం. తర్వాత ఇంట్లో ఏదైనా పనులైనా, ఎవరితో వ్యవహారం చేసినా కూడా అందరి నుంచి వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఇలా చూసుకోవాలి, వాళ్ళు ఇలా చూసుకోవాలి. తెలుసో తెలియకో మనం ఇచ్చేవారిగా కాదు, అడుక్కునే వారిగానే ఉండిపోతున్నాం. ఇప్పుడు స్థితి ఆ విధంగా ఉండకూడదు. అంతిమ సమయం మనము సాక్షాత్కార మూర్తులుగా అయి మనం బాబాను ప్రత్యక్షం చేయాలి అంటే ఇప్పటి నుంచే దాని మహాదానిగా అయి, నాకు ఎవ్వరి నుంచి ఏమీ అవసరం లేదు, నేను మహాదాత శివబాబా యొక్క సంతానాన్ని, నేను దాని మహాదాని ఆత్మను, నా దగ్గరికి ఎవ్వరు వచ్చారో ప్రతి ఒక్కరికి నేను ఏదైనా ఇచ్చి పంపించాలి, సూక్ష్మ రూపంలో లేదా స్థూల రూపంలో. సూక్ష్మ రూపంలో మనం ఎప్పుడు ఇవ్వగలుగుతాం? ఎప్పుడైతే మనం శక్తిశాలిగా ఉంటామో అప్పుడు ఇవ్వగలుగుతాం. కాబట్టి లక్ష్యం పెట్టుకోండి, నేను దాని మహాదానిగా అయి ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. మనసులో కావాలి అనే శబ్దాన్ని సమాప్తం చేయాలి. అప్పుడే మనము అంతిమ సమయంలో విజయులుగా అయి సాక్షాత్కార మూర్తులుగా అయి బాబాను ప్రత్యక్షం చేయగలుగుతాం. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు, సమయం ఏదైతే ఉందో దాని ఆధారంగా స్వయాన్ని తెలుసుకొని, సమయం ఏం అడుగుతుంది, శరీరం ఏం అడుగుతుంది, పరిస్థితులు ఏం డిమాండ్ చేస్తున్నవి, ఈ విషయాలను తెలుసుకొని స్వయం టీచర్ గా కావాలి. బాబా మనకు టీచర్ అయ్యి సద్గురు అయి జ్ఞానం ఇస్తున్నారు, కానీ ఎప్పటివరకైతే మనము స్వయంగా టీచర్ అయ్యి పురుషార్థం చేయమో అప్పటి వరకు మనం విజయాన్ని పొందలేము. కాబట్టి ప్రతిరోజు చెకింగ్ అండ్ చేంజ్, స్వయం టీచర్గా అయి చెక్ చేసుకోవాలి మరియు చేంజ్ చేసుకోవాలి. ఇదే బ్రాహ్మణ జీవితంలో పురుషార్థానికి ఆధారం. రెండవది శ్రీమతం. ఎంత మనం శ్రీమతాన్ని పాలన చేస్తామో అంతగా మనం బ్రాహ్మణ జీవితంలో సంతోషంగా ఉండగలుగుతాం. కొందరు మంచి పురుషార్థం చేస్తున్నారు, కానీ జీవితంలో ఎంత సంతోషం ఉండాలో అంత సంతోషం ఉండదు. దానికి కారణము అమృతుల నుంచి రాత్రి వరకు బాబా మనకి ఏదైతే శ్రీమతాన్ని ఇచ్చినారో ఆ చెక్ చేసుకోండి ఎవరిది వాళ్ళు. ఒకవేళ మీ జీవితంలో 50% సంతోషం ఉంది అంటే మీరు శ్రీమతాన్ని కూడా 50% పాలన చేస్తున్నారు. ఎవరైతే 100% శ్రీమతాన్ని పాలన చేస్తారో వారు 100% సంతోషంగా ఉంటారు. ఎల్లప్పుడూ తేలి ఆడుతున్నట్లుగా, ఎగురుతున్నట్లుగా అనుభవం చేస్తారు. మనం ఎగురుతున్నట్టు అనుభవం చేయడం లేదంటే మనం ఏదో శ్రీమతాన్ని పాలన చేయడం లేదు. శ్రీమతం అంటే కేవలము అమృతవేళ, మురళి, సాయంత్రం యోగం ఇదే కాదు. శ్రీమతం అంటే మనస్సుకు ద్వారా కూడా బాబా మనకి ఏదో అందరి ప్రతి మంచి ఆలోచించాలి, అందరి ప్రతి విశ్వ కళ్యాణకారి భావన, అందరి ప్రతి రహం, దయ కలిగి ఉండాలి. ఇది కూడా శ్రీమతమే. కాబట్టి మనసు ద్వారా స్థూల రూపంలో మరియు మానసిక రూపంలో కూడా మనం శ్రీమతాన్ని పాలన చేసినట్లయితే మనం అంతిమ సమయం కన్నా ముందు మన స్థితిని శ్రేష్టంగా తయారు చేసుకొని సాక్షాత్కారమూర్తులుగా అయి బాబాను ప్రత్యక్షం చేయగలుగుతాం. ఓం శాంతి.
ఓం శాంతి. చాలా థ్యాంక్స్ అన్నయ్య. చాలా మంచి విషయాలు వినిపించారు ఇంతసేపు మీరు. కేవలం ఆత్మ కోసమే కాకుండా ఆత్మ శరీరానికి మధ్య ఉన్న సంబంధం, ఈ సంబంధంలో శరీరాన్ని మనం చక్కగా ఎలా చూసుకోవాలి, ఆరోగ్యాన్ని ఉంచుకోవాలి అనే విషయాన్ని తెలియజేశారు. తర్వాత రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి, వాటికి తగినట్లు ముందుగానే మనం ఎలా తయారు కావాలి, శుభకామనలు పెంచుకోవాలి అందరిపైన, పుణ్య ఖాతా ఆశీర్వాదాల ఖాతా జమ చేసుకోవాలి అనేది, వ్యర్థము అనేది కూడా సమాప్తి చేసుకుంటేనే మనం చేసుకున్న పురుషార్థం నిలబడుతుంది, స్థితి నిలబడుతుంది అనేది తెలియజేస్తారు. అంతిమ సమయం వచ్చింది కాబట్టి మనం దాత ఇవ్వాల్సిందే. బాబాను ప్రత్యక్షం చేయడం కోసం దాతా స్వభావం, మహాదాని అయ్యే స్వభావం ధారణ చెయ్యాలని ఇలా చాలా విషయాలు తెలియచేస్తూ ఈరోజు మమ్మల్ని అందరినీ రిఫ్రెష్ చేసినందుకు మీకు మా పరివారం అందరి తరపు నుండి కూడా చాలా 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 హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓం శాంతి. బాబాకు థ్యాంక్ యూ. ఇప్పుడు కొద్దిసేపు అంటే ఒక 2 నిమిషాలు యోగం చేసిన తర్వాత అన్నయ్యలు అక్కలు ఎవరైనా మాట్లాడే వాళ్ళు కలుస్తారు, ప్రశ్నలకి కలవాల్సి. ఓం శాంతి. उड़ती फिरती स्वप्नलोक की परियां, अवल धवल परिधान पहनकर चमक रही फुलझरियां, शिव बाबा का प्यार भरा संदेश ये सबको सुनाती है, ताल ताल पर झूम झूम कर गीत सुहाना गाती है। समय का पंछी उड़ता जाए, सबको ये पैगाम सुनाए। समय का पंछी उड़ता जाए, सबको ये पैगाम सुनाए। हर पल की जो कीमत समझे, हर पल की जो कीमत समझे, अपना जीवन सफल बनाए। उड़ता जाए, सफल बनाए, उड़ता जाए, सफल बनाए।